వెల్కమ్ టు అమృత్సరి అకాడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం యాక్సిడెంట్ సైరన్ గురించి తెలుసుకుందాం. రైల్వేలో ఇచ్చేటటువంటి యాక్సిడెంట్ సైరన్ గురించి తెలుసుకుందాం. యాక్సిడెంట్ సైరన్ అనేది మనకి రెండు సౌండ్స్తో తెలియపరుస్తారు. ఒకటి లాంగ్ హోటరు, ఇంకొకటి షార్ట్ హోటరు. ఇక్కడ మనం చూసినట్టయితే ది డ్యూరేషన్ ఆఫ్ ద లాంగ్ హోటర్ షల్ బి 30 seconds. అంటే లాంగ్ విజిల్ ఇచ్చేటప్పుడు లేదా హోటర్ సౌండ్ ఇచ్చేటప్పుడు అది ఎంతసేపు ఉండాలి? 30 seconds ఉండాలి. అండ్ ది షార్ట్ హోటర్ షల్ బి 5 seconds. అంటే షార్ట్ హోటర్ వచ్చేసి 5 సెకండ్ల సేపు మనకి సౌండ్ ఇస్తుంది అనమాట. అంటే లాంగ్ హోటర్ వచ్చేసి 30 seconds ఇస్తుంది, షార్ట్ హోటర్ వచ్చేసి 5 seconds ఇస్తుంది. ఈ రెండింటి సహాయంతో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినట్టయితే అది ఎటువంటి యాక్సిడెంట్ అనేదాన్ని తెలియపరుస్తుంది. అయితే ఈ షార్ట్ హోటర్ షల్ బి 5 seconds విత్ 30 seconds ఇంటర్వెల్ బిట్వీన్ 2 సక్సెసివ్ కాల్స్. ఒక లాంగ్ హోటర్ ఇచ్చినా కానీ లేదా ఒక షార్ట్ హోటర్ ఇచ్చినా కానీ లేదా 2 షార్ట్ హోటర్లు కానీ లేదా 2 లాంగ్ హోటర్లు కానీ ఆ సౌండ్ కానీ ఇచ్చేటప్పుడు వాటి మధ్య యొక్క గ్యాప్ 30 seconds ఉండేటట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 3 calls షల్ బి గివెన్. అట్లాగా అంటే ఒక యాక్సిడెంట్ సైరన్ ఇచ్చినప్పుడు అది అదే సైరన్ని 3 సార్లు రిపీట్ చేయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ కనీసం 3 సార్లు ఏదైతే మనం యాక్సిడెంట్ సైరన్ ఇస్తామో దాన్ని 3 సార్లు రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఒక లాంగ్ హూటర్ కానీ షార్ట్ హూటర్ కానీ ఎంతసేపు ఉండాలి? లాంగ్ హూటర్ అయితే 30 seconds ఉండాలి, షార్ట్ హూటర్ అయితే 5 seconds ఉండాలి. వాటి మధ్య గ్యాప్ 30 seconds ఇంటర్వెల్ ఉండాలి. అంటే 30 seconds గ్యాప్తో ఇవ్వాలి ఏ బజర్ ఇచ్చినప్పుడు హూటర్తో. ఏఆర్టీ యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్, దీని యొక్క టైమింగ్ ఎలా ఉంటుంది అంటే డ్యూరింగ్ డే లైట్ అవర్స్. ఏఆర్టీని ఒక చోట యాక్సిడెంట్ జరిగింది, ఏఆర్టీని ఆర్డర్ చేశారంటే డ్యూరింగ్ డే లైట్ అవర్స్లో అంటే 6 to 20 hours అంటే నైట్ 8 దాకా 30 minutes లోపు ఏఆర్టీని మనం పంపించాల్సి ఉంటుంది. అలాగే డ్యూరింగ్ నైట్ అవర్స్, నైట్ టైంలో అయితే అది ఏంటి నైట్ అవర్స్ యాజ్ పర్ యాక్సిడెంట్ మాన్యువల్ 20 to 6 hours. అంటే నైట్ యాక్సిడెంట్ జరిగితే ఏఆర్టీ ఆర్డర్ చేస్తే 45 నిమిషాల్లో పంపించాల్సి ఉంటుంది. మినిమం టైం, మ్యాక్సిమం ఎంత వీలైతే అంత తక్కువ టైంలో పంపించాలి. ఇంతకు మించి ఎక్కువ తీసుకున్నట్లయితే ఎంక్వైరీలు మళ్ళా ఎందుకు జరిగింది అనేదాన్ని విశ్లేషించి పనిష్మెంట్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి డే టైంలో ఏఆర్టీ 30 నిమిషాల్లో వెళ్ళాలి, నైట్ టైంలో అయితే 45 నిమిషాల్లో వెళ్ళాలి. యాక్సిడెంట్ మాన్యువల్లో పారా 618 యాక్సిడెంట్స్ గురించి సైరన్ గురించి చెప్తుంది. ఏం చెప్తుందో చూద్దాం. రెగ్యులర్ డ్రిల్స్ బై స్టాఫ్ విత్ రిగార్డ్ టు యాక్షన్ టు బి టేకెన్ ఇన్ కేస్ ఆఫ్ అన్ యాక్సిడెంట్. రెగ్యులర్గా డ్రిల్స్ చేయాలి. దేని గురించి? యాక్సిడెంట్ జరిగితే ఎలా ఉంటుందో దాని గురించి అలాంటి సందర్భాన్ని క్రియేట్ చేసి రెగ్యులర్గా డ్రిల్స్ చేస్తూ ఉండాలి. అది ఎలాగా? విత్ ఏ వ్యూ టు టెస్ట్ ద రెడీనెస్ అండ్ క్విక్ టర్న్ అవుట్ ఆఫ్ రిలీఫ్ ట్రైన్స్. అంటే ఏఆర్టీ కానీ ఎంఆర్వి కానీ మెడికల్ రిలీఫ్ ట్రైన్ కానీ లేదా యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ కానీ క్విక్గా ఉందా లేదా అనే ఆ రెడీనెస్ని చెక్ చేయటం కోసం ఈ మాక్ డ్రిల్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఇట్ ఈజ్ రిక్వైర్డ్ టు హ్యావ్ ఎ పీరియాడికల్ డ్రిల్స్ వన్స్ ఇన్ ఎవ్రీ క్వార్టర్. అంటే పీరియాడికల్ డ్రిల్స్ ఎప్పుడు చేయాలి? ఎవ్రీ క్వార్టర్, అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఎవ్రీ క్వార్టర్ చేయాలి. హౌఎవర్ ఇఫ్ ఏఆర్టీ ఆర్ ఎంఆర్టీ ఈజ్ టర్న్డ్ అవుట్ ఆన్ అకౌంట్ ఆఫ్ యాక్సిడెంట్. ఏదేమైనప్పటికీ ఏఆర్టీ లేదా ఎంఆర్టీ మనకి బయలుదేరితే, అంటే ఎక్కడైతే మనం స్టేబుల్ చేస్తామో అక్కడ నుండి బయలుదేరితే అన్ అకౌంట్ ఆఫ్ యాక్సిడెంట్ కోసం ప్లేస్కి బయలుదేరితే ఇన్ దట్ క్వార్టర్, ఆ క్వార్టర్లో అంటే ఆ 3 నెలల కాలంలో ది పీరియాడిసిటీ మే బి రీనోక్డ్ ఫ్రమ్ ద డేట్. అంటే సాధారణంగా ప్రతి 3 monthsకి ఒకసారి ఏఆర్టీ లేదా ఎంఆర్టీ మనం డ్రిల్స్ చేస్తాం కాబట్టి
ఆ డ్రిల్స్కి సంబంధించినటువంటి ఒకవేళ నిజంగా ఏదైనా యాక్సిడెంట్ జరుగుంటే అక్కడి నుండి 3 నెలల లోపు ఈ మాక్ డ్రిల్ చేయాల్సి ఉంటుంది. దీని యొక్క ఉద్దేశం. మాక్ డ్రిల్ షెల్ బి కండక్టెడ్ యాజ్ పర్ పారా 618 అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 months పైన చెప్పుకున్నదే మనం. ఎయిదర్ డ్యూరింగ్ డే ఆర్ నైట్, పగలు కానీ రాత్రి కానీ చేయొచ్చంట. అయితే ఇట్ ఈస్ డిజైరబుల్ నాట్ టు రిపీట్ ద డ్రిల్ అగైన్ అండ్ అగైన్ ఎట్ ద సేమ్ టైమ్ ఆర్ సెక్షన్. అంటే రిపీట్ ఒకే సెక్షన్లో మాక్ డ్రిల్ అనేది చేయకూడదంట. అంటే డిఫరెంట్ ప్లేసుల్లో చేయాలి. అదేవిధంగా ఒకే సెక్షన్లో కూడా చేయకూడదు. అలాగే ఒకే టైంలో, అంటే ఎప్పుడు ఒకే టైం కూడా దాన్ని మనం ఇచ్చి మాక్ డ్రిల్ చేయకూడదు. స్టేబులింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ మెడికల్ రిలీఫ్ ట్రైన్స్. మెడికల్ రిలీఫ్ ట్రైన్స్ ఎక్కడుంటాయి? యార్డుల్లో ఉంటాయి. చూద్దాం. ది మెడికల్ రిలీఫ్ ట్రైన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ మెడికల్ వ్యాన్ అండ్ ఆక్సిలరీ వ్యాన్. మెడికల్ రిలీఫ్ ట్రైన్లో ఏమేమి ఉంటాయి? మెడికల్ వ్యాన్ అండ్ ఆక్సిలరీ వ్యాన్. అంటే మెడికల్ వ్యాన్ అంటే మనకు సంబంధించిన మెడికల్స్ అవన్నీ ఉంటాయి. అట్లాగే ఆక్సిలరీ వ్యాన్ అంటే దానికి సంబంధించినటువంటి అంటే స్ట్రెచ్చర్లు, ఇట్లాంటి మిగతా ఎక్విప్మెంట్ క్విక్గా వాళ్ళని మూవ్ చేయడానికి కానీ, లేకపోతే ఏదైనా జరిగినప్పుడు అన్ని ఎక్విప్మెంట్స్ ఉండేదాన్ని ఆక్సిలరీ వ్యాన్ అంట. మెడికల్ వ్యాన్ అండ్ ఆక్సిలరీ వ్యాన్ కపుల్డ్ టుగెదర్ షాల్ బి స్టేబుల్డ్ ఇన్ ట్రాఫిక్ యార్డ్. అంటే రెండు కలిపే స్టేబుల్ చేయాలంట ఇన్ ట్రాఫిక్ యార్డ్ ఇన్ ఏ సైడింగ్ విచ్ హ్యాజ్ ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ ప్రిఫరబుల్లీ ఆన్ బోత్ ఎండ్స్ ఫర్ క్విక్ డిస్పాచ్. ఎలా చేయాలంట? రెండు వైపుల నుండి బయటకు వచ్చే విధంగా ఎంట్రీ కానీ అదే ఎగ్జిట్ కానీ, ప్రిఫరబుల్లీ ఆన్ బోత్ ఎండ్స్ రెండు వైపుల నుండి బయటకు వచ్చే విధంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. అక్కడ స్టేబుల్ చేస్తాం, దాన్ని బయటికి తీయడానికి రెండు వైపులా. ఒక్కొక్కసారి మనకి సైడింగ్లో రెండు వైపులా ఎండ్స్ మనం బయటికి తీయలేం కాబట్టి ఒకవైపు ఉంటుంది. కాబట్టి ఉన్న చోట గురించి చెప్తున్నాడు. డిస్పాచ్ ఇన్ ఎయిదర్ డైరెక్షన్ అంటే రెండు వైపుల నుండి ఒకవేళ ఉన్నట్లయితే రెండు వైపుల నుండి కూడా మనము అతి త్వరగా బయటికి తీసుకొచ్చేటట్టు ఉండాలి. సిన్స్ ది మెడికల్ అండ్ ఆక్సిలరీ వ్యాన్ హ్యావ్ టు లీవ్ ద స్టేషన్ విత్ ఇన్ 15 minutes. ఇందాక మనం అనుకున్నాం అక్కడ ఏఆర్టీ 30 minutes పర్ డే, 45 minutes నైట్. ఇక్కడ ఎంఆర్టీ ఏంటి? and have to leave the station within 15 minutes of the ordering of the medical relief train. ఎంఆర్టీ కానీ ఆర్డర్ చేస్తే 15 నిమిషాల్లో మనం పంపించాల్సి ఉంటుంది. ఇఫ్ షుడ్ ఆన్ నో అకౌంట్ బి డిటైన్డ్ ఆర్ డిలేడ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని మనం డిటైన్ చేయడానికి వీల్లేదు. యాక్సిడెంట్ సైరన్ కోడ్. ఇక్కడ యాక్సిడెంట్ మాన్యువల్లో ఇచ్చారు యాక్సిడెంట్ సైరన్ కోడ్ యాజ్ పర్ 602, పారా 602 అంటాం. దీన్ని మనం చూసినట్టయితే ఏం చెప్తున్నాడు? వెన్ అన్ యాక్సిడెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద లోకో షెడ్లో యాక్సిడెంట్ అయితే ఆర్ ట్రాఫిక్ యార్డ్ ఇక్కడ కొంచెం జాగ్రత్త చదువుకోవాలి. ఆర్ ట్రాఫిక్ యార్డ్ అడ్జాయినింగ్ ద లోకో షెడ్ పక్కన ఉన్నటువంటి ట్రాఫిక్ యార్డ్లో కానీ అలా జరిగితే ఏమంటారు? టూ లాంగ్ హోటర్స్ ఇమ్మంటున్నాడు. అంటే టూ లాంగ్ హోటర్తో టూ లాంగ్ అంటే ఒక లాంగ్ అంటే మనకి 30 seconds ఇవ్వాలి. అట్లాగే సెకండ్ లాంగ్కి 30 seconds గ్యాప్ ఇచ్చి ఇంకో 30 seconds హారన్ ఇవ్వాలన్నమాట హోటర్తో. ఓకే, ఒకవేళ అక్కడ ఆ స్టేషన్లో లేదనుకోండి, హోటర్ లేదనుకోండి, ఏం చేస్తారు? లోకో విజిల్తో ఇప్పిస్తారు. ఓకే, ఇక్కడ మనకి టూ లాంగ్ ఎప్పుడు? వెన్ అన్ యాక్సిడెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద లోకో షెడ్ ఆర్ ట్రాఫిక్ యార్డ్ అడ్జాయినింగ్ ద లోకో షెడ్. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. సెకండ్ వన్, వెన్ అన్ యాక్సిడెంట్ టేక్స్ ప్లేస్ ఎట్ అవుట్ స్టేషన్ బట్ మెయిన్ లైన్ ఈజ్ క్లియర్, ఏఆర్టీ టు బి మూవ్డ్. 3 long బజర్స్కి 3 long విజిల్స్ లేదా బజర్ అనకూడదు, లాంగ్ విజిల్స్కి ఏమంటాం మనం ఇక్కడ? వెన్ అన్ యాక్సిడెంట్ టేక్స్ ప్లేస్ అన్ అవుట్ స్టేషన్ బట్ మెయిన్ లైన్ ఈజ్ క్లియర్. మెయిన్ లైన్ క్లియర్గా ఉన్నప్పుడు
3 లాంగ్ ఇస్తారు కానీ అవుట్ స్టేషన్. అలాగే థర్డ్ వన్ వచ్చేసి వెన్ అన్ యాక్సిడెంట్ టేక్స్ ప్లేస్ అన్ అవుట్ స్టేషన్ బట్ మెయిన్ లైన్ ఈజ్ క్లియర్. మెయిన్ లైన్ క్లియర్గా ఉంది, అవుట్ స్టేషన్ యాక్సిడెంటు. అప్పుడు ఏమవుతుంది, ఏఆర్టీ కావాలి, ఎంఆర్టీ కావాలంట. ఎంఆర్టీ అండ్ ఏఆర్టీ టు బి మూవ్డ్. అప్పుడు ఏ బజర్ ఇస్తారు, ఏ ఓటర్ ఇస్తారు, 3 లాంగ్ 1 షార్ట్ ఇస్తారు. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి వెన్ అన్ యాక్సిడెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ అవుట్ స్టేషన్ అండ్ మెయిన్ లైన్ ఈజ్ బ్లాక్డ్. మెయిన్ లైన్ బ్లాక్ అయ్యింది, అవుట్ స్టేషన్ యాక్సిడెంట్. ఏఆర్టీ టు బి మూవ్డ్. ఇక్కడ ఎంఆర్టీ లేదు చూడండి, ఎంఆర్టీ వద్దంట. ఎంఆర్టీ వద్దనుకున్నప్పుడు 4 లాంగ్. అలాగే ఫిఫ్త్ వన్ వెన్ అన్ యాక్సిడెంట్ టేక్స్ ప్లేస్ ఎట్ అన్ అవుట్ స్టేషన్ ది మెయిన్ లైన్ ఈజ్ బ్లాక్డ్. మెయిన్ లైన్ ఈజ్ బ్లాక్డ్, ఎంఆర్టీ అండ్ ఏఆర్టీ టు బి మూవ్డ్. 4 లాంగ్ 1 షార్ట్. అర్థం అవటం లేదు కదా. అంటే ఇక్కడ ఇలా చదివితే అర్థం కాదు, కానీ ఒక డేటా వేసుకొని ఒక్కసారి మీరు దీన్ని పరిశీలిస్తే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి సైరన్ కోడ్ 2 లాంగ్ యార్డ్ యాక్సిడెంట్ ఆర్ అడ్జాయినింగ్ ద లోకో షెడ్ 2 లాంగ్ ఇస్తారు. ఓకే, బాగానే ఉంది, ఇది కామన్గా అందరికీ గుర్తుంటుంది. ఇకపోతే ఏఆర్టీ ఎప్పుడు అవసరము, మెయిన్ లైన్ బ్లాక్ అయిందా లేదా, ఎంఆర్టీ ఎప్పుడు అవసరం. ఇక్కడ మనకి 3 లాంగ్ ఇచ్చినా, 3 లాంగ్ 1 షార్ట్ ఇచ్చినా, 4 లాంగ్ ఇచ్చినా, 4 లాంగ్ 1 షార్ట్ ఇచ్చినా ఏఆర్టీ ఆల్వేస్ కావాలి. ఇకపోతే అవుట్ స్టేషన్ యాక్సిడెంటా లేకపోతే యార్డ్ యాక్సిడెంటా, 2 లాంగ్ అయితేనే యార్డ్ యాక్సిడెంట్. కాబట్టి 3 లాంగ్ ఇచ్చినా, 3 లాంగ్ 1 షార్ట్ ఇచ్చినా, 4 లాంగ్ ఇచ్చినా, 4 లాంగ్ 1 షార్ట్ ఇచ్చినా అన్నీ కూడా అవుట్ స్టేషన్. అంటే ఇక్కడ మీరు అవుట్ స్టేషన్ యాక్సిడెంటు, ఏఆర్టీ రిక్వైర్డు, ఇవి కామన్ ఈ రెండింటికి. ఈ 4 బజర్లకి మొత్తం 5 ఉంది మనకి. ఈ 5 కోడ్స్కి ఈ 2 కామన్. అంటే ఎప్పుడు 3 కానీ 4 కానీ విన్నారంటే అవుట్ స్టేషన్ యాక్సిడెంటు, ఏఆర్టీ రిక్వైర్డ్, ఇది కామన్. ఇకపోతే 3 లాంగ్కి ఏమంటున్నారు చూడండి, 3 లాంగ్కి మెయిన్ లైన్ క్లియర్గా ఉంది. 3 లాంగ్ అంటే 3 విజిల్స్ ఇచ్చారు అంటే మెయిన్ లైన్ క్లియర్గా ఉంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎంఆర్టీ నాట్ రిక్వైర్డ్. ఓకే, ఈ 3 లాంగ్ 1 షార్ట్, 3 అంటే మెయిన్ లైన్ క్లియర్గా ఉందని కదా అర్థం. 3 లాంగ్ 1 షార్ట్, 3 ఇచ్చారు అంటే మెయిన్ లైన్ క్లియర్గా ఉంది. 1 షార్ట్ ఇస్తే ఎంఆర్టీ రిక్వైర్డ్, మెడికల్ రిలీఫ్ ట్రైన్ రిక్వైర్డ్. అర్థమైందా. 3 లాంగ్ ఇస్తే 3 కానీ 4 కానీ ఇచ్చినప్పుడు అవుట్ స్టేషన్ యాక్సిడెంటు, ఏఆర్టీ కామను. 3 లాంగ్ ఇస్తే మెయిన్ లైన్ క్లియర్గా ఉందని. అట్లాగే 1 షార్ట్ ఇస్తే ఎంఆర్టీ రిక్వైర్డ్ అని. చూద్దాం 4 లాంగ్. 4 లాంగ్లో కూడా అవుట్ స్టేషన్ కామను, ఏఆర్టీ కామను. ఈ 2 ఏఆర్టీ మూవ్ చేయాలి, అవుట్ స్టేషన్ యాక్సిడెంట్. మెయిన్ లైన్ బ్లాక్డ్. 4 లాంగ్ ఇస్తే మెయిన్ లైన్ బ్లాక్డ్, ఎంఆర్టీ నాట్ రిక్వైర్డ్. ఏఆర్టీ మూవ్ అవ్వాలి, అవుట్ స్టేషన్ యాక్సిడెంటు, ఇవి కామన్. అలాగే మెయిన్ లైన్ బ్లాక్డ్. 4 లాంగ్ ఇచ్చినప్పుడు మెయిన్ లైన్ బ్లాక్డ్. 4 లాంగ్ 1 షార్ట్ ఇస్తే ఎంఆర్టీ రిక్వైర్డ్. అర్థమైందని అనుకుంటున్నా. 3 లాంగ్ ఇస్తే మెయిన్ లైన్ క్లియరు, 4 లాంగ్ ఇస్తే మెయిన్ లైన్ బ్లాక్డు. అట్లాగే 4 లాంగ్ 1 షార్ట్ కానీ 3 లాంగ్ 1 షార్ట్ కానీ ఇస్తే ఎంఆర్టీ రిక్వైర్డు. ఇది మీ వేలో మీరు గుర్తుపెట్టుకుంటే యాక్సిడెంట్ సైరన్ అనేది ఎప్పటికీ మర్చిపోవటానికి ఆస్కారం ఉండదు. ప్రతి రైల్వే ఎంప్లాయీ దీన్ని జాగ్రత్తగా బ్రెయిన్లో పదిలపరుచుకోవాల్సిందే రిటైర్డ్ అయ్యేదాకా. థ్యాంక్ యూ.